జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ఎవరి నుండి ఏది ఆశించకూడదు. అది నీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. ఎవరి కోసం ఎక్కువగా ఎదురు చూడకు. అది నీ స్థాయిని, విలువను తగ్గిస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ రోజు నుండి దక్షిణాయనం ప్రారంభం. గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం. బహుళపక్షం జూలై 16, 2025 బుధవారం. తిథి షష్ఠి రాత్రి 9:01 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 5:46 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. యోగము శోభనము ఉదయం 11:57 వరకు. తదుపరి అతిగండము. కరణం గరజి ఉదయం 9:52 వరకు. తదుపరి వనిజ రాత్రి 9:01 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:43. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 10:48. చంద్రాస్తమయం ఉదయం 10:31. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 7:21 నుండి 8:58 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. వర్జము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:32 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 12:13 నుండి 1:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:59 వరకు. శుభ గడియలు ఉదయం 10:05 నుండి 10:35 వరకు. తిరిగి సాయంత్రం 6:39 నుండి 8:30 వరకు. జూలై 16 బుధవారం. ఈ రోజు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే కర్క సంక్రాంతి రోజు. పంచాంగం ప్రకారం సంక్రాంతి రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు. అయితే ఇలాంటి సంక్రాంతి రోజుల్లో చేసే స్నాన దాన ధ్యానాలకు విశేష ఫలితాలు ఉంటాయి. కర్క సంక్రాంతి మహాపుణ్యకాలం. మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:40 వరకు ఉంటుంది. చంద్రుడు ఈ రోజు మీన రాశిలోను, సూర్యుడు ఈ రోజు సాయంత్రం 5:40 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1972 సంవత్సరంలో భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐపీఎస్ అధికారినిగా కిరణ్ బేడీ గారు నియమించబడ్డారు. ప్రపంచ పాముల దినోత్సవం. 1945 సంవత్సరంలో ప్రప్రథమ అణు పరీక్ష అమెరికా ట్రినిటీ సైట్ అనే చోట చేపట్టింది. భారత హాకీ జట్టు మాజీ సారథి ధన్రాజ్ పిల్లయ్య గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 16
బుధవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వృషభ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మిథున రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహరాశి అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి కార్యజయం ఉంటుంది. తులారాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి శాంతంగా ఉండాలి. మకర రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. కుంభరాశి రాబడి ఉంటుంది. మీన రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.